ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనతో ఎప్పుడు నిత్యం కూడా సహవాసం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. నీ ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, ఏదైనా దేవునికి చెప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ప్రతి అవసరం కూడా తీరుస్తావు. ఆయన పట్ల ఎప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నమ్మిక ఉంచండి, విశ్వాసం కలిగి ఉండండి. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. మానవ కోటికి ఇదే విధి ఏంటండి? ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. నేను ప్రతి ఒక్కరు గమనించుకోండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికే చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.